దేశం ఎదగాలంటే మార్పు రావాలి, కానీ కొత్త దారులు వెతికే పాదాన్ని కంచు కంకణాలు ఉన్న హస్తం నరికేస్తోంది. గొంతు విప్పి నిజం చెప్పే మెదడుని కోట్ల వ్యాపారం చేసే స్వార్థం కొరికేస్తోంది. అందుకే మన దేశంలో కొత్త చరిత్ర పుట్టాలంటే ముందు ఆ స్వార్థ చరిత్ర మారాలి. అలా ఆ స్వార్థపు చరిత్రలో నలిగిపోయిన కథల్లో ఈ కథ ఒకటి. అయ్యా, వాళ్ళని ఎంత త్వరగా పట్టుకుంటే మనకి అంత మంచిది. లేకపోతే మనం కట్టుకున్న సామ్రాజ్యం మొత్తం కూలిపోతుంది. ఏరా ఇన్స్పెక్టర్, కాకి డ్రెస్ వేసుకుంది కండలు చూపించడానికా లేదా ఒళ్ళు వంచి మేము చెప్పింది చేయడానికా? అదే సార్ వెతుకుతున్నాం. వెతుకుతున్నారా? సొల్లాపు. నేను అడిగింది రిపోర్ట్ కాదు, వాళ్ళ డెడ్ బాడీ ఫోటో. చూడాపేసరు, నువ్వు తింటున్నావే ప్రభుత్వ తిండి, అది కేవలం నా రాజకీయ అండ. రేపు సూర్యుడు ఉదయించేసరికి వాళ్ళిద్దరి పానాలు గాలిలో కలవాలా, లేదంటే వేసుకొని నా ఉంపుడు గత్తెగరా. గెట్ అవుట్. చారు, చారు, ఫేస్కి ఏంటమ్మా అది? ముల్తానీ మట్టి నాన్న. సరే, ఇప్పుడు దాకా వెయిట్ చేసిన చాలు, అతను రమ్మను. అంటే శంకర్నా? ఇంకెవరు? అతనే కదా నువ్వు ప్రేమించింది. అవును, కొంచెం టైం తీసుకుందామని. టైం తీసుకుంటే ఏం జరిగిందో తెలుసు కదా. సెకండ్ థాట్ వద్దు, రమ్మను. శంకర్, చెప్పు చారు. మా డాడీ నిన్న ఒకసారి వచ్చి మీట్ అవ్వమన్నారు. అవునా? ఏం మేడం వాయిస్ డల్గా ఉంది, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా. ఆ ఫేస్ ప్యాక్ తీసేసి పౌడర్ రాసుకొని ఫకీర్ గారికి చెప్పు, ఫేర్ అండ్ లవ్లీ రాసుకొని అల్లుడు వస్తున్నాడని. లేరా లే లోపల లేదురా. చెయ్యదవా, అలా ఎలా పడుకున్నావురా? నీకేం తెలుసురా సుఖం? లింగి కట్టుకున్న లంగోటగలను అడుగు, చెప్తారు. నీ లుంగి ప్రాణం ఆపి చారు రమ్మంది పదా. లొత్త పింజరోయ్.
ఆ రింగ్ రోడ్ రావాలి రింగ్ రోడ్. రేయ్ మనం వెళ్ళేది పెళ్లి చూపుడుకురా, కిరాయి కాదు. అబ్బా ఈడొకడు డబ్బులు వస్తాయి కదరా. పోనీ రైట్. నగనగ విమానం గాలితో సమానం, పిట్టెత్తే ప్రమాదం. మాయ గారు నమస్కారం అండి. ఓ నువ్వేనా శంకర్? అవును మాయ గారు. మ్మ్? వీడెవడు ఉడతలు పట్టే వాళ్ళ ఉన్నాడు? నా ఫ్రెండ్ మాయ గారు, పేరు శివ. వీడికి ఆ పేరుకి ఏం సంబంధం లేదే. మీ పేరేంటండి? ఏంటి నా పేరు తెలీదా? అంటే మీరు ఎవరితో వినాలని. తాటాకుల పకీరు బాబు. వా ఏం పేరండి. వీటికి మాత్రం కరెక్ట్గా సూట్ అయిందిరా. ఏడ్స్ వచ్చిన వాళ్ళకి అంతరా నమ్ముకునే వాళ్ళ. ఏంటి? ఏం లేదు మాయ గారు, మీ పేరు చాలా బాగుంది అంటున్నాడు. ఓ అసలు మా అమ్మాయికి నువ్వు ఎలా నచ్చావు? నేను చెప్తా. అదొక కవి, తన కవిత్వంతో సృష్టించిన విధ్వంసం. బా ఈ నాయాళ్ళు బండ్లు తీసిపోదు కానీ పెట్రోలే కొట్టేరు. ఇన్నాళ్ళు నువ్వే దరిద్రం అనుకోనని బండి కూడా దరిద్రమే కదరా. దరిద్రమేరా, దీపావళి కదా దరిద్రమే. ఏందిరా? కానీ రే శివ, నాకెందుకో చారయ్య గుర్తొస్తుందిరా. ఎప్పటి నుంచి అతన్ని చూస్తున్నా, ఏ ఫీలింగ్ లేకుండే, కానీ ఇందాక అతన్ని చూసినప్పటి నుంచి మనసంతా ఏదోలా ఉందిరా. బాబాడో తెలుసా? ది గ్రేట్ శ్రీ తాటాకు పకిరి బాబు అంతరాలా ఎమ్ముతుంటాడు. ఆడు దీని మీద ఏదో ప్రయోగాలు చేస్తున్నాడంట. నాకు తెలిసి ఇది దాని ఎఫెక్టే. మనసులో దేవుళ్ళు దంచుకొని అది కాదు బే, ఇది ఏదో ఫీలింగ్. మేబీ నేను తన్ని లవ్ చేస్తాను. బోలవే. అవునరా. రే శివ, ఇలాంటి వాటిలో నీకు బాగా ఎక్స్పీరియన్స్ కదరా, ప్లీజ్ హెల్ప్ చేయరా. కష్టమే. రాసి వస్తుంది. రే ప్లీజ్ రా, హెల్ప్ చేయరా.
వెళ్ళిపోంటాడు ఫ్రెండు. సరే థ్యాంక్స్ రా. ఏం చేయమంటావు? హే అభి దేకో. ఇదెందుకు? వీడు సరే సరే, ముందు ప్లాన్ చెప్పు. నీకెలాగో కవిత్వం వచ్చు కదా, ఒక పని చెయ్యి. పేపర్ మీద అమ్మాయి గురించి మంచి లవ్ ఫీల్తో ఒక కవిత్వం రాసి తనకిచ్చిన వెంటనే ఇందులో ఒక మంచి లవ్ మ్యూజిక్ స్టోర్ చేశా. ఇది ప్లే చేయి, అంతే. పెళ్ళి ఎగురుకుంటూ నీ ఒళ్ళో వచ్చాలేద్ది. అంటే అన్నావు కానీ ఫీలింగ్ బాగుందిరా. అయినా తను ఎక్కడ కలవాలి? ఒక ప్లేస్ ఉంది, అక్కడైతే ఆ పెళ్ళి వచ్చి నేను కలిసిద్ది. అవునా? ఎక్కడ్రది? మా సాయిబాబా టెంపుల్ లేదు, దాని ముందు కూర్చో, వచ్చి చిల్లరేసి నేను కలిసిద్ది. ఎర్రిప్పు. ఆ బాబు తను ప్రతి శనివారం పక్కిని పిల్లగాని తీసుకొని పార్క్ వెళ్ళిద్ది. వెళ్ళి కలు. నీ కెలుపు చేయడానికి ఒకటే రీజన్, చిన్నప్పుడు కాంచి నీ డబ్బులతో 2 రత్నం కోట్లో ₹2 చెక్కలు కనిపించావు. అది నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. పరా. హాయ్ చారు. హాయ్, ఎవరు? గుర్తుపట్టలేదా? నేను అదే 9th క్లాస్ శంకర్. శంకర్ శంకర్, ఐ లవ్ యూ శంకర్. హే పో ఎడ్డి మొహమా. నేలక ముక్కుకు అందుకోక నేను కష్టపడుతుంటే ఇదొకటి. మీరు ఎడ్డి మొహాలతో మాట్లాడరు కదా సార్. అయ్యో చారు, అవే మనసులో పెట్టుకోకు చారు. అవునా? నీకోసం ఒకటి తీసుకొచ్చా. నీ కళ్ళల్లో వెన్నెల, నీ నవ్వుల్లో పున్నమి, నా గుండెల్లో నువ్వే, నా జీవితానివి నువ్వే. రండమ్మా రండి, రండమ్మా రండి, పాత ఇనుముకి ఉల్లిపాయలు. ఇది ప్రపోజలా? ఐ లవ్ యూ చారు. ఇంకెప్పుడు ఇలా చేయకు, ఎందుకంటే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మళ్ళీ రాయకూడదు. నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. అలా ఆ సీతారాముల్ని ఈ హనుమంతుడు కలిపాడు. ఓ, మీకు అలా అర్థమైందా? చూడు శంకర్, నీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలంటే నేను చెప్పింది చేయాలి. చెప్పండి మామయ్య గారు, ఏం చేయమంటారు? ప్రాణం ఇమ్మంటారా? ముందు ఈ మామయ్య అనటం ఆపు. అంటే తాటాకులు పకీర్ బాబు అంటే బాగోదేమో, అందుకే సార్ అని పిలవండి. ఓకే సార్. ఇవే కొంచెం తగ్గించుకొని నేను చెప్పింది చేయండి. మీరు చేయాల్సింది ఏం లేదు. నాకెప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్కి ఈరోజు మార్గం దొరికింది.
దాన్ని చేరుకోవటం నా ఒక్కడి వల్ల కాదు, నాతో పాటు నువ్వు కూడా రావాలి. ఏయ్ రండి. మీరే కదా సార్ ఏం లేదన్నారు. అంటే నేను చెప్పింది వినలేదా? చెప్పేది జాగ్రత్తగా వినండి. భైరవపురం అనే ఊర్లో కొండ మీద ఈశాన్య మూలాన పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయి కింద పెద్ద విగ్రహం ఉంది. అది సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు. ఆ లక్ష్మీదేవి అమ్మవారు విగ్రహం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి అంతు లేని సంపద వస్తుంది. ఈ విషయం మీకు ఎలా తెలుసు? అవన్నీ మీకు అనవసరం. నువ్వు నాతో కూడా వస్తే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా, లేకపోతే ఇంకో ధైర్యవంతుని చూస్తా. అయ్యో సార్, మీరు అలాంటి డెసిషన్ తీసుకోకండి. మీరేం చెప్తే అది చేస్తా. సరే, రేపు పొద్దునే వెళ్దాం, రెడీగా ఉండు. రే శివ, నువ్వు కూడా రారా, నాకు తోడుగా ఉంటుంది. రే నేను రాను, నువ్వు వెళ్ళు. ఆ ఫకీర్ గడి మీద నాకు నమ్మకం లేదు. వస్తావురా, రానురా, వస్తావురా. రానురా.